అంత కొట్టాను.
వైభవోపేతంగా అతి భక్తి శ్రద్ధల చేత ప్రతి సంవత్సరం శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ నిర్వహణలో సంజయ్ గురుస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మహా అత్యద్భుత కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా దత్త జయంతి ఉత్సవాలలో జరుగుతుంది. ఈ సంవత్సరం ఇదే మాసంలోనే ఒక 10 రోజుల తర్వాత బహుళ దశమికి మనం చేసుకునే అవకాశాన్ని పరమాత్మ కల్పన చేశాడు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వైదిక విధానంలో ఇక్కడ అర్చన చేయడం జరుగుతుంది. భగవంతుణ్ణి చేరుకోవడానికి అనేక పద్ధతులు ధర్మశాస్త్రం తెలిపినటువంటి. ఒకరు ధ్యానము ద్వారా ఈశ్వరత్వాన్ని పొందవచ్చు, ఒకరు సేవ ద్వారా ఈశ్వరత్వాన్ని పొందవచ్చు, ఒకరు భజనల చేత ఈశ్వరత్వాన్ని పొందవచ్చు, ఒకరు వేద ఉపనిషత్తుల ద్వారా స్వామిని సేవించి పొందవచ్చు, ఒకరు గానము చేత, ఒకరు వాద్యము చేత, ఒకరు నాట్యం చేత. ఒక్కొక్కరిలో ఒక్కొక్క విభూతి ఉంచుతారు. కలియుగంలో కర్మకు అభిషేకం చేయాలి. అభిషేకం చేయాలంటే ఎంత గొప్ప మనస్సు కావాలి మనిషికి. ఒకసారి ఆలోచన తీసుకురండి. శుద్ధమైనటువంటి పాలన తీసుకురావాలి. ఎక్కడ మలినం ఉండొద్దు, కలుషితం ఉండొద్దు. పొరపాటున అభిషేకం జరిగేటప్పుడు మన నుండి ఎటువంటివి రావద్దు. ఉప్పిళ్ళు, ఉమ్ము కానీ ఏది కానీ, శౌచం కానీ, నవరంధ్రాలలో నుంచి ఏ రంధ్రము ద్వారా ఏ విసర్జనం బయటకు రావద్దు. మనస్సు మొత్తం ఇక్కడనే ఉండాలి. సాధ్యమవుతుందా? అందుకని కర్మ చాలా గొప్పది. అందుకనే ఒక కర్మ అంటే ఒక పని ద్వారా సుకృతం ఎంత వస్తుందో దుష్కృతం కూడా అంతే వస్తుంది. అందుకనే చక్కగా విధి విధానం ప్రకారంగా ఆచరించమని చెప్పింది కలియుగంలో. అది సాధ్యం కాదు, అమ్మో సాధ్యం కాకపోతే నామస్మరణమేక మేవా భగవత్ సాన్నిధ్యం. నామస్మరణ ద్వారా ఈశ్వరత్వం వచ్చి తీరుతుందండి. కలియుగంలో నామస్మరణంత మించినటువంటిది గొప్పదనం వేరే ఏది లేదు. అందుకనే అయ్యప్ప స్వాములు ఇంత గొప్పనైనటువంటి దీక్ష, లోకంలో ఉన్నటువంటి అన్ని దీక్షలలో అతి గొప్పనైనటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష. ఎందుకు తెలుసా? మనం అయ్యప్ప స్వామిని అర్చిస్తే 6 మందిని షణ్మతాలకు ఆధారుడైన శివుడు ఆయన్ని, విష్ణు ఆయన్ని, ఇంకెవరు శక్తి ఆయన్ని, గణపతి ఆయన్ని, సూర్యుడు ఆయన్నే, సుబ్రహ్మణ్యుడు ఆయన్ని. ఎంతమంది? మొత్తం 6 మతాలు. ఇవి షణ్మతాలు అని అంటారు. శివుణ్ణి ఆరాధించే వాళ్ళని ఏమంటారు? శైవులు అని అంటారు. విష్ణువుని ఆరాధించే వాళ్ళను వైష్ణవులు అని అంటారు. శక్తిని ఆరాధించే వాళ్ళను శాక్తేయులు అని అన్నారు. చెప్పండి, శాక్తేయులు. గణపతిని ఆరాధించే వాళ్ళు గాణాపత్యులు, గాణాపత్యులు. సూర్యుడిని ఆరాధించే వారు సౌరులు. వచ్చేసిందా? శక్తి వచ్చింది, సూర్యుడు వచ్చిండు, గణపతి వచ్చిండు. కుమారస్వామిని ఆరాధించేటువంటి వాళ్ళు కుమారులు. సౌరశ్చ గాణాపత్యశ్చ వైష్ణవ్యాచ మహాతనా. ఈ 6 ఉపాసనలు చేసినటువంటి ఫలితం ఒక్క అయ్యప్ప దీక్ష చేస్తే వచ్చి తీరుతుంది. అందుకనే ఆయన కలియుగ భక్తవరదుడైపోయాడు. కలియుగంలో నువ్వు ఆడదురతగా పాడిస్తే ఏ పాఠవాన్ని సరే దానికి శ్లోకం ఉండని, ఛందస్సుందని, ఛందస్సు లేకపోని, అర్థవంతం కానీ అనర్థవంతం కానీ ఏదన్నా ఉండని, సర్వము ఆయన్నే. కాబట్టి నువ్వు ఎట్లా పలికినా, నువ్వు ఏ గొంతేసుకొని పాడినా, అటువంటి పరికరాలు ఉన్నా లేకున్నా, సంగీతం ఉన్నా లేకపోయినా, భక్తి ఉంటే చాలు వచ్చి తీరుతాడు పరమాత్మ. అంత గొప్ప దీక్ష. ఏ ఉపనిషత్తులు అవసరం లేదు, ఏ వేదం అవసరం లేదు. ఏ వేదంబు పఠించలు తబుర్తురగం వేషాస్త్రముల్. కాళహస్తీశ్వర శతకంలో దుర్జటి మహాకవి చెప్తాడు, కలియుగంలో సాధనను మించినటువంటి, నామస్మరణను మించినటువంటి ఔషధం వేరేది లేదు అని. అందుకనే పరమభక్తిగా మీరు చేస్తున్నటువంటి అర్చనలన్నీ కూడా సుఫలితం కావాలని. ఇక దీక్ష చక్కగా 41 రోజుల పాటు మీరందరూ కూడా నిర్వర్తితం చేసి చిట్ట చివరి అయ్యప్ప స్వామిని దర్శించి ఆ ఇరుముడిని సమర్పణ చేసి మంచి సంస్కారం పొందాలి. దీక్ష దేనికోసం? సంస్కరింపడం కోసం, మనలో ఉన్నటువంటి మాలిన్యాన్నంతా కూడా తొలగించుకోవడం కోసం, కొత్త మలినాన్ని నింపడం కోసం కాదు.
కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ గురుస్వాములు బోధించినటువంటి విధానంలో చక్కనైనటువంటి దీక్ష బద్ధులై కామ క్రోధ లోహ మోహ పరివేష్టితము జనులు ఉన్నటువంటి ఈ సమాజంలో దీక్షలు చేయడం చాలా అరుదు కష్టసాధ్యం. అవునా? నిరంతరం ఒక వ్యవహారంలో ఉంటాం మనం. వాటినన్నింటినీ కూడా విసర్జించి చక్కనైనటువంటి దీక్ష చేస్తున్నాం. మళ్ళీ ఇందులో కూడా అనే ఉన్నదనుకోండి, ఇంకేం లాభం? దీక్ష చేసిన వానికి చేయనటువంటి వానికి వ్యత్యాసం ఏంటిది? మాలనా? ఏంటి వ్యత్యాసం? వస్త్రమా? ఇవన్నీ బయటకు కనబడేటి మాత్రం. ఇవన్నీ కూడా మన మనస్సును ఇతరుల వైపు తిప్పకుండా చేయడం కోసం. నేను ఈ వస్త్రం కట్టుకున్నా కాబట్టి నా మనస్సు ఇట్లనే ఉండాలి, పొద్దున 4 గంటలకు లేవాల్సిందే అంటే లేస్తారు మీరు అందరు. ఎంత చలనం ఉండదు అనుకుంటారా 9 గంటల వరకు? ఎందుకు వండుకోరు? మళ్ళీ మీ మనస్సు అట్లా తయారవ్వడం కోసం ఈ దేహాన్ని తయారు చేసుకున్నారు. కానీ అక్కడికే ఆగకూడదు. మన దేహమే శుద్ధి కాదు, దేహముతో మనస్సును శుద్ధి చేయడం ఆ దీక్షకు ఉన్నటువంటి గొప్పతనం. వస్త్రాలు వేసుకోవడం గొప్ప కాదు. వస్త్రాల చేత అకుంఠిత దీక్షను చేసి మీ మనస్సును సంస్కరింపడ చేసుకోవడం అతి గొప్పనైనటువంటి విషయం. చక్కని మీరందరికీ అన్నీ తెలిసినవి కాబట్టి ఈ వేదిక ద్వారా నేను ఏం చెప్పదలుచుకోలేదు. చక్కగా ప్రశాంతంగా స్వామివారిని సేవించండి. భక్తి మరవకుండా డాంభికానికి వెళ్ళకండి. ఇటీవల కాలంలో చూస్తున్నామంటే మీరు చేయకపోవచ్చు, ఎగరడము దూకడం అంటే ఒక క్రమ పద్ధతిలో మంచి తన్మయత్వం పొందితే అది వేరు. కానీ ఆ పాటలు వాడేవాళ్ళు వాళ్ళు ఎందుకు వాడుతున్నారో అర్థం కానంత క్రోధం చేత అమ్మవారు క్రోధస్వరూపిడిగా అర్చన చేశామనుకోండి. క్రోధం చేత ముగ్గిపోతూ పాడితే మనలో అందరిలో క్రోధం ప్రజ్వలిస్తుంది ఆటోమేటిక్గా. శాంత చిత్తుడు ఆయన క్రోధం శాక్తేయ స్వరూపం. అమ్మవారు ఉగ్రతర కాళీని ఉపాసన చేస్తుంది అనుకోండి, మీ బుద్ధి ఏమవుతుంది? ఉగ్రతరం అయిపోతుంది. అది లోకానికి వనికొస్తుందా? పనికి. కాబట్టి శాంత చిత్తులై చక్కని భగవంతుణ్ణి భక్తి శ్రద్ధ భావనల చేత స్వామి ఉన్నాడు, మీ మాలలో మీ శరీరంలో ఉన్నాడు, మిమ్మల్ని తాకుతూ ఉన్నాడు. ఉన్నాడా? మీ కంఠం పైన ఉన్నాడు, మీ లోపల ఉన్నాడు, మీరు చూస్తున్న విగ్రహంలో ఉన్నాడు, చూడని ప్రతి ఒక్క దగ్గర నిండి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించి దీక్ష చేస్తే తపఫలితం, తపస్సు కొన్ని వేల తపస్సులు చేసిన దానికంటే ఎక్కువ ఫలితం వచ్చి తీరుతుంది ఈ యుగంలో. చక్కనైనటువంటి మా స్వామివారి గురించినటువంటి కార్యక్రమాలను విద్యాపీఠంలో నిర్వహించడం, ఈ విద్యాపీఠానికి సేవకులు రావడం వారి ద్వారా ఇక్కడ జరగని కార్యక్రమం మున్ముందుకు ఇంకా చక్కనైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి పరిపూర్ణ ఐశ్వర్యం వారికి ఆ సర్వేశ్వరుడు కలిగించుగాక అని ఆశీస్సులను అందజేస్తూ, మీరు కూడా అనేక ప్రాంతాల నుండి విచ్చేసి ఉన్నారు. చక్కనైనటువంటి మహదైశ్వర్యం చేత దీక్షా సంపూర్ణ సాఫల్యత కలుగుగాక అని ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వచనం చేస్తూ ఈ విద్యాపీఠం గురించి ఒకటే మాట చెప్తాను. సమయం అవుతుంది కాబట్టి 10:41 అవుతుంది. ఇక్కడికి అతి తొందరలో పూర్తి చేసుకుందాం కార్యక్రమాన్ని హారతి ద్వారా. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం దత్త సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆశ్రమం, శ్రీ విద్యా అనుష్ఠానంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆశ్రమం. ఈ ఆశ్రమం ద్వారా నిరంతరం అన్నదానం 365 రోజులు 24 గంటలు ఇక్కడ ఎంతమంది ఇచ్చేస్తే అంతమంది అన్నప్రసాదం తీసుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా గోసేవ సాక్షాత్